వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలని, వాళ్ళ ఫంక్షన్స్ జరిపించాలని ఒక్కొక్క దానికి ఎన్ని ప్లాన్స్ వేసుకుంటాం, ఎన్ని ఆశలు పెట్టుకుంటాం. ఆ ఆశలన్నిటినీ సర్వనాశనం చేసేసిందది. అటు నా చెల్లెల కూతురు సరైన పెళ్లి జరగకుండా చేసింది. మొత్తం కుటుంబంలో ఉండాల్సిన సంతోషాన్ని సర్వనాశనం చేసేసింది. అసలు అదనేదే లేకపోయుంటే నా పిల్లలు నా చెయ్యి దాటుండేవారు కాదు. ఈరోజు ఇంటి పరిస్థితి, ఇంట్లో నా పరిస్థితి వేరేగా ఉండేది. అది చేసిన పనులు మర్చిపోను. దాన్ని ఎప్పటికీ క్షమించను. అది కాదు బ్రాహ్మణి. వద్దు. అసలు దాని ప్రస్తావనే తీసుకురావద్దు. బిజినెస్ లో కూడా మధు చూడాల్సినవేవో వాడికి అప్పగించి మీరిక తిరగడం మానేసి ఇంట్లో ఉండడానికి ప్రయత్నించండి. అలా ఎలా కుదురుతుంది బ్రాహ్మణి? అంతా చూసుకోవడం మధు వల్ల ఎక్కడవుతుంది? తర్వాత కావాలంటే మధుకి అనుభవం వచ్చాక అప్పుడు ఆలోచిద్దాం. సరే, మీ ఇష్టం. సరే, మళ్ళీ ఇదే ప్రస్తావన అనకపోతే ఒక మాట చెప్తా విను బ్రాహ్మణి. మృదుల గురించి మంచిగా ఆలోచించొచ్చు కదా. ఈ కోపమే వద్దు. చెప్పేది విను బ్రాహ్మణి. తన తెలివితేటల గురించి, ఈ వయసులో తను సాధించిన దాని గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో తెలుసా? మన కోడలు అనిపించుకోవడానికి అన్ని అర్హతలు మృదులకున్నాయి. ఇంకా చెప్పాలంటే అలాంటమ్మాయి కోడలిగా ఉన్నందుకు ఎంతో గర్వపడాలి. అంతేనా? ఇంకేమన్నా ఉందా? చెప్పేది సీరియస్గా తీసుకో బ్రాహ్మణి. అందరం కలిసి సంతోషంగా ఉండడానికి ఇదొక్కటే మార్గం. నీ మనసు మారితే చాలు. అంతే కదా? అయితే ఇంత విషం ఇవ్వండి. మనసు మారడమేం కర్మ, మనిషే లేకుండా పోతాను. అప్పుడు మీరందరూ సంతోషంగా ఉండొచ్చు. బ్రాహ్మణి! లేకపోతే ఏం చేయమంటారు? ఏదైతే వద్దనుకుంటున్నానో, ఎవరినైతే క్షమించకూడదనుకుంటున్నానో దాని గురించే పదే పదే చెప్తుంటే ఇంకేం చేయాలి? దయచేసి ఈ విషయం ప్రస్తావించి నన్ను ఇరిటేట్ చేయొద్దు. వదిలేయండి. మారదు. ఎంత చెప్పినా మారదు. తన పంతం వల్ల పాపం మధు మృదులకి సంతోషం లేకుండా పోతోంది. చేస్తానని చెప్పే కదా, ఒక్క 10 నిమిషాలు ఆగలేవా? చెప్పింది గుర్తుంది కదా? ఎవరు ఎట్టుంటారో ఇప్పుడే డిసైడ్ చేసుకోండి. ఒక్కసారి డిసైడ్ అయ్యాక అటు వాళ్ళు ఇటుగాని, ఇటు వాళ్ళు అటుగాని రావడానికి వీల్లేదు. ఎంత పనిచేసిన వద్ద అటు పోనీకి లేదు, మాట్లాడనీకి లేదు. హాయ్ పెళ్ళాం, ఏంటి స్పెషల్? బా, ఎంత గట్టి కొట్టావేంటి రాక్షసి? అసలు మూడ్ బాలేక ఏడుస్తుంటే తమాషాలు చేస్తున్నావా? సారీ మానసి, ఏదో ఫన్ గా ఉంటుందని అలా చేశాను. ఫన్నీ లేదు, ఏం లేదు. గమన కూర్చో. ఏంటే ఇంత వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నావు? కొంపదీసి చిన్న బ్రెయిన్ దొబ్బిందా ఏంటి? అవును, చిన్న మెదడు చితికింది. బ్రెయిన్ బేజ చేయకుండా మూసుకుని కూర్చో. అత్త, మావయ్య, కూర్చోండి.
ఏంటి మానసి, వంటలన్నీ నువ్వే చేసావా? అవును మావయ్య. డౌటా? ఈ మధ్యన వంటలు బాగా చేస్తుందండి. అవునా? వెరీ గుడ్. అయితే మా గౌరవ్ చాలా అదృష్టవంతుడు. ఇంత బాగా వంటలు చేసే భార్య దొరికింది. అవును పెదనాన్న, నన్ను కూడా బాగా వండుకొని తింటుంది. సచ్చినవ్వు. నిజంగా నీకు నేను వండిందే పెడతా. చస్తావు నా కొడుకా. ఎలా ఉందిరా? నైస్ పెదనాన్న. తిక్కు కుదిరింది. ఏమైందిరా? ఏమైందంటారేంటి పెద్దమ్మా? అసలు ఎలా తింటున్నారు మీరు? చాలా బాగుందిరా. బాగుందా? ఏంటి? ఇదన్నమాట సంగతి. వదిన చేసింది పెద్దమ్మ వాళ్ళకి పెట్టి, ఇది వండింది నాకు పెట్టిందా? అస్సలు బాలేదు పెద్దమ్మా, ఇంకొంచెం తినండి. బాగుందో లేదో చెప్పడానికి అన్ని ముద్దలు తినాలా? ఒక్క ముద్ద తింటే చాలదా? ఎంత బాగుంది తెలుసా? నీ నోరేదో పాడైనట్టుంది. మళ్ళీ ఒక ముద్ద తించుడు. అలాగే పెద్దమ్మా. మానసి, ఏందత్తా? నిజం చెప్పు. ఈ వంటెవరు చేశారు? నేనే చేసిన అత్తా. ఎందుకట్లా అడుగుతున్నావు? నిజం చెప్పు మానసి. ఎవరు చేశారు? అంటే అత్త, అది నాకు వంట రాదు కదా, అందుకే మృదులే చేసి పంపించిందత్తా. అత్త, నేను చెప్పేది వినత్తా. బ్రాహ్మణి, బ్రాహ్మణి. అత్త ప్లీజ్, అత్త ప్లీజ్. మాట్లాడకు మానసి. నాకు మనిషి నచ్చదు అంటే దాన్ని సోకే గాలి దగ్గర నుంచి ఏది నచ్చదని అర్థం.
నీకు అదే ముఖ్యం. అది చేసిన వంటలే కావాలి అనుకుంటే చెప్పాను కదా, నిరభ్యంతరంగా అటు వెళ్ళిపోవచ్చు. దానికి పట్టిన గతి నీకు పడుతుంది. బ్రాహ్మణి, ఏంటా మాటలు? నేను ఇలాగే మాట్లాడతాను. నేను మనుషుల్ని ఎంత పిచ్చిగా ప్రేమిస్తాను, వద్దనుకుంటే అంత నిర్దాక్షిణ్యంగా వదిలేస్తాను. అందుకే నేను 25 ఏళ్లు నా పుట్టింటినే వదిలేశాను. మానసి, ఇంకొకసారి ఇలా రిపీట్ అయిందే అనుకో, నువ్వు అలాగే దూరం కావాల్సి వస్తుంది. సారీ అత్త, మళ్ళీ ఇట్లా జరగదు. మీ అత్త మొండితనం మీ అత్తదైతే మీ మంచితనం మీది. ఆవిడే మారినప్పుడు మీరెందుకు మారాలి? ఇలాగే ఉండండి. మీ అత్తే మీ దారిలోకి వస్తుంది. ఎందుకా ఏడుపు? నువ్వు వండిన వంట తిన్నారు కదా, ఏంటి ఆ ఒక్క ముద్ద వదిలేశారనా? 99% సంతోషాన్ని వదిలేసి 1% బాధ గురించి ఆలోచిస్తావేంటి? మీ మామగారు చెప్పినట్టు అమ్మ గీసిన గీత అమ్మే చెరుపుకుని నీ దగ్గరికి వస్తుంది చూడు. సరే, ఏంటి మీ అత్తమ్మలకు పెట్టగానే కడుపు నిండిపోయిందా? మనం కూడా తినేదేమన్నా ఉందా? అసలే నీ వంటలు బాగున్నాయి అంటున్నారు. ఆకలి ఎక్కువైపోతుంది, తిందాం పదా. పదండి. జాగ్రత్త మెల్లగా. ఏమండి, ఇక్కడ బిర్యానీ బాగా వచ్చిందని టాకు. నాకు కూడా కొంచెం బిర్యానీ పెడతారా? హలో, ఇది నీ మొహం చూపించు ఒకసారి. పర్లేదండి, మా ఇంటి ఆచారం పరాయి మగాళ్ళకి మొహం చూపించుకోండి. మేము చూస్తాంలే. ఒక్కసారి మొహం చూపించు, చూపించు ఒక్కసారి. రేయ్, నువ్వా? చూసావు వీణ్ణి? ఏంట్రా ఈ వేషం? అమ్మగాని చూసిందంటే ఇంకా అంతే. ఏం పర్లేదన్నయ్య, మేనేజ్ చేస్తానులే. వదిన, కొంచెం బిర్యానీ పెట్టు. అన్నయ్య ఎలాగో డైటింగ్ లో ఉన్నాడు. నేనా? ముక్కలు మొత్తం నాకేసి. మృదుల, వాడి మాటలు నమ్మద్దు. రే కక్కుర్తి మొహం, అత్తొచ్చిందంటే బొంద పెట్టిద్ది. రా కాగా. పెద్దమ్మ కంటే ముందు ఇదే నన్ను బొంద పెట్టేలా ఉంది. నువ్వు తొందరగా పెట్టొద్దునా. పెట్టు పెట్టు, త్వరగా పెట్టు. కుమ్ము, బాగా కుమ్ము. ఏమన్నా అంటే షాజహాను తాజ్మహల్ కడతా, ప్రేమ తొక్క తోలు అంటావు. ఒక్క ముద్ద తినిపించనీకి చేతులు రావట్లేదా? ఇదేంటి సడన్ గా ప్లేట్ ఫిరాయించింది? మళ్ళీ తినిపించా కుమ్మదు కదా. మనకి ఇవన్నీ అలవాటేగా. సరే సరే మానసి, తిను.
అక్కడ చూడు, గువ్వ గోరింకకి తినిపిస్తున్నట్టు ఎంత రొమాంటిక్గా ఉందో. ఇక్కడ డాన్కి అసిస్టెంట్ తినిపిస్తున్నట్టు ఉంది. మనసైనప్పుడు రొమాంటిక్గా మారుతుందో. అబ్బా! బాహా, నేను అడిగింది రొమాన్సే, రక్కడం కాదు. మూసుకొని తినిపించాం. ఆహా, ఏమున్నారు చూడు జంట. బావా సూపర్. మీ ఫోటో తీసి హాల్లో పెట్టుకోవచ్చు. ఆపోయే బాబు, అమ్మ వచ్చిందంటే ఇంక మా పని అంతే. మానసి, ఏంటి? నాకు కూడా తినిపించవచ్చు కదా. లైఫ్ సైజ్ ఫోటో మనము హాల్లో పెట్టుకోవచ్చు. నీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోనే ఎక్కువ. మోసుకొని తినిపి. ఎందుకు అలా మురిపించుకుంటావు? తినిపించచ్చు కదా. ఈ చించు మొహంగానికి గోర్ముద్దలు కూడా తినిపియాలా? నాది చించు మొహం అయితే నీది చింపాంజీ మొహమే. పో. సచ్చినోడా, ఈ రోజు నా చేతిలో సచ్చిను. రే ఆగరా. అయ్యో, ఏమండి? ఏమండి? అమ్మగారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గీత దాటి రావడానికి వీల్లేదు. చివరికి నా ప్రాణం పోతుందన్నా సరే మీరెవ్వరూ రాకూడదు. మధు గారు, మానసి, గౌరవ్ ఎక్కడున్నారు? త్వరగా రండి. మధు గారు, అమ్మగారు. అమ్మగారు, 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 అయ్యో, అమ్మగారు, అమ్మగారు ఏమైంది? మీకేం కాదు. అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు ఏమైంది? అమ్మగారు ఏం కాదు. అమ్మగారు, అయ్యో, కూర్చోండి, కూర్చోండి. ఏమైందమ్మా? ఏమైంది అమ్మగారు? అమ్మా, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అయ్యో, ఒక్క నిమిషం.
మధు గారు, మధు గారు, మాన్సి